వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది మేమే. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్షం మేమే. కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించేది మేమే. గతంలో బీఆర్ఎస్ పార్టీకి ఏ విధంగా అయితే పార్లమెంట్లో 0 సీట్స్ వచ్చినాయో ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఒక ఫ్యూచర్ అదే. 2028లో తెలంగాణ రాష్ట్రంలో గోల్కొండ కోట మీద బీజేపీ జెండా ఎగరవేస్తామంటూ కూడా చాలా నమ్మబలికే మాటలు మాట్లాడినటువంటి బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తాకింది. ఎందుకు అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి చాలా నాయకత్వం లోపమా, లేకపోతే ప్రజల్లో లేనటువంటి నమ్మకమా అనేది అర్థం కాకుండా అయిపోయింది. కరడు కట్టినటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ ఏదైనా ఉన్నది, ఏది ఆశించకుండా డబ్బు కానీ మిగతా ఏ విషయాలలో కూడా ఆశించకుండా ఉన్నది ఏ ఏ ఏ పార్టీ అని అంటే ఏ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అని చెప్పి గర్వంగా చెప్పుకుంటారు. ఎస్, మేము రూపాయి ఆశించకుండా పార్టీ కోసం, దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తాము అని చెప్పి వాళ్ళ బాక్సులు వాళ్ళు తెచ్చుకొని ప్రచార సమయాల్లో కూడా బీరు బిర్యానీ లేకుండా వాళ్ళు ప్రచారాలు చేసుకుంటూ సాగుతున్నటువంటి రోజులు. అలాంటి రోజులల్లా ఇంత కట్టర్ ఫ్యాన్ బేస్ ఉన్నటువంటి పార్టీ నాకు తెలిసి బీఆర్ఎస్ కూడా, కాంగ్రెస్ కూడా ఇంత కరడుగట్టినటువంటి కార్యకర్తలు ఉండరు. కానీ తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు అధికారంలోకి రావాలి అనుకుంటే ఎప్పుడో రావాలి. కానీ ఇప్పటి వరకు నాయకత్వ లోపాల వల్లనే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాలేదన్నది క్లియర్ అర్థమవుతున్నది. నిన్న జరిగినటువంటి వచ్చే మున్సిపల్ ఎన్నికల రిజల్ట్ విషయంలో క్లియర్గా అర్థమైంది. 45 మున్సిపాలిటీలలో బిగ్ జీరో బీజేపీ సొంతమైంది. గతంలో జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికలలో కూడా ఎక్కడా కూడా ఒక నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ ఈ 3 జిల్లాల తప్ప ఎక్కడా కూడా ప్రభావం చూపించినటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే ఓన్లీ కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ 3 సరిపోతాయా? ఓట్ షేర్ పెరిగింది అని చెప్పుకుంటూ బీజేపీ నాయకులు బలంగా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఎక్కడా కూడా ఎందుకు కార్యకర్తలకు సంబంధించినటువంటి ఎన్నికలలో క్రియాశీలకంగా పనిచేసి గెలిపించే దిశగా ఎందుకు పోతలేరు అనేది పెద్ద ప్రశ్నగా కార్యకర్తలలో మిగిలిపోయింది. ఎందుకు అంటే ఇప్పుడు ధర్మపురి అరవింద్ నిజామాబాద్ సంబంధించినటువంటి కార్పొరేషన్ని ఆయన గెలిపించుకునే ప్రయత్నం చేసిండు. ఆల్మోస్ట్ ఆయన మేయర్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం ఉంది. ఒక 4 నుండి 5 చాలా తక్కువ మెజార్టీతో ఓడిపోయింది ఆయన. అక్కడ గెలవాల్సినటువంటి కార్పొరేటర్లు కూడా. అయితే ఇక్కడ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ చాలా వరకు ఆర్మూర్ ప్రజలకు మేము సారీ చెప్పాలనుకుంటున్నాము, ఇక్కడ లోపం జరిగిందంటూ కూడా ఆయన బయటికి, అంటే ఎప్పుడు కూడా జిల్లాకు సంబంధించినటువంటి ఫుల్లీ ఫోకస్డ్ నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి నాయకుల మీద, అదేవిధంగా కార్యకర్తల మీద, అదేవిధంగా ప్రజల్లో ఎప్పుడు ఉండేటట్టుగా అరవింద్ ధర్మపురి తన షెడ్యూల్ను ఫిక్స్ చేసుకున్నాడు. తర్వాత ఇక్కడ బండి సంజయ్ కరీంనగర్ కార్పొరేషన్ని మేయర్ని మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో 2 కార్పొరేషన్లు మేయర్గా ఉన్నారు అంటే ఒకటి ధర్మపురి అరవింద్, మరొకటి బండి సంజయ్. అక్కడ ఎవరికి కూడా క్లియర్గా వీళ్ళిద్దరూ టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తూ రండి, దమ్ముంటే రండి, మీరు మేయర్ సీట్ తీసుకోపోరి, మీకు దమ్ముంటే రండి అని చెప్పి సవాలు విసిరినటువంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ వీళ్ళిద్దరూ పైచేయి సాధించుకున్నారు. తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుండి వచ్చినటువంటి ఈటెల రాజేందర్ హుజురాబాద్ మున్సిపాలిటీలో కనీసం ప్రభావం చూపించినటువంటి పరిస్థితి. అక్కడ స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా నిన్న జలక్ దాకింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రణవ్ బాబు ఆయన అక్కడ మున్సిపాలిటీ కైవసం చేసుకున్నాడు. తర్వాత రామచంద్రరావు గారు మాట్లాడుతూ ఇప్పుడు ఇదంతా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కుమ్మకై చేసినటువంటి పరిస్థితులు అంటూ కూడా ప్రభుత్వం మరియు అధికార ప్రతిపక్షానికి సంబంధించినటువంటి పార్టీల మీద తోసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికీ మేము ఓట్ల శాతం పెంచుకున్నాం, ఇంకెన్ని రోజులు ఓట్ల శాతం పెంచుకుంటారని తెలంగాణ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఇన్ని రోజులు భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ఉండేదంటే ఏది జరిగిన 4 గోడల మధ్య 4 ఫోన్ల మధ్యలో జరిగేది. ఇప్పుడు ఆ విధంగా కాకుండా నలుగురు 4 విధాలుగా బయటికి వెళ్తూ నలుగురు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎటువైపు ఉండాలా, ఏ నాయకుడు ఒకప్పుడు ఉన్నప్పుడు ఏ నాయకుడు ఎమ్మడున్నా కూడా అందరూ నాయకులు స్వాగతించేది కార్యకర్తలు. ఇప్పుడు ఆ విధంగా లేదు. పలానా బండి సంజయ్ మనిషి, పలానా కిషన్ రెడ్డి మనిషి, పలానా రామచంద్రరావు మనిషి, పలానా ఈటల మనిషి, పలానా
రఘునందన్ రావు మనిషి అంటూ బ్రాండ్ క్రియేట్ చేస్తున్నారంటూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రోజు బాధపడుతున్నటువంటి విషయం. దీనిలో లేనటువంటి ఫోటో రఘునందన్ రావు తన సొంత నియోజకవర్గమైనటువంటి దుబ్బాకలో మున్సిపాలిటీని ఓడిపోయాడు. బీఆర్ఎస్ చేజిక్కించుకున్నది. గతంలో ఎమ్మెల్యేలుగా చేసిరు, గతంలో ఇప్పుడు ప్రజెంట్ ఎంపీగా ఉన్నారు రఘునందన్ రావు గారు. కానీ అక్కడ దుబ్బాకలో చేతులు ఎత్తేసినటువంటి పైన అక్కడ మున్సిపాలిటీని కనీసం భారతీయ జనతా పార్టీ వైపు తిప్పలేనటువంటి పరిస్థితి. అంటే భారతీయ జనతా పార్టీ నాయకులు ఎందుకని తెలంగాణ రాష్ట్ర అధికారం దిశగా ఉన్నటువంటి పార్టీ ఈరోజు అంధకారంలోకి ఎందుకు పోయిందనేది ఒకసారి ఆలోచించుకుంటే బండి సంజయ్కి సంబంధించినటువంటి అధ్యక్ష పదవిని తీసి కిషన్ రెడ్డికి ఇవ్వడం, కిషన్ రెడ్డి తర్వాత అదంతా గ్యాంబ్లింగ్ జరిగింది అనేది ఒక స్ట్రాటజిక్గా మాట్లాడుతూ ఉన్నారు. కానీ నిజానికి బండి సంజయ్ ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీ, అధికారంలో నెక్స్ట్ మనమే అన్నట్టుగా కార్యకర్తలు కష్టపడి పనిచేస్తూ ఉంటే అక్కడ సడన్గా డెసిషన్ మార్చుకొని కిషన్ రెడ్డికి మార్చడం వల్ల ఇద్దరికి నష్టమైంది. ఒకటి బీఆర్ఎస్కి, ఒకటి భారతీయ జనతా పార్టీ. ఇక్కడ ఎక్కువ శాతంగా ఓట్ బ్యాంక్ పెంచినటువంటి నాయకుని తీసి పక్కన పెట్టారు. అసలు దీనికి రీజన్ ఏంది అంటే ఇప్పటికి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలకు సమాధానం ఇవ్వనటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో అధికారం దిశగా పోవాలి అంటే భారతీయ జనతా పార్టీ నిజానికి ఏమైనా ఫిగర్స్ ఉంటాయా? ఒక ఆదిలాబాద్ తప్ప కొన్ని అంటే 2 లేదా 3 స్థానాలు మున్సిపాలిటీని గెలిచినటువంటి పరిస్థితి. ఇప్పుడు భైంసాలో కూడా ఎక్కువ శాతంగా హిందూ ముస్లిం అల్లర్లు జరిగేటువంటి ప్రాంతం అది. అక్కడ కూడా ఎంఐఎం దాదాపు 13 స్థానాలను కైవసం 12 స్థానాలను కైవసం చేసుకున్నది. అక్కడ కరెక్ట్ అయినటువంటి నాయకులకు సీట్లు ఇవ్వక, బీఫామ్లు ఇవ్వక, పార్టీ ఓడిపోతుందని తెలిసినా కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు బయటికి వెళ్ళి రెబల్గా పోటీ చేసే స్వతంత్రంలోకి గెలిచారు. ఇక్కడ నాయకత్వ లోపంతో పాటుగా భారతీయ జనతా పార్టీ చెప్పుకునేది బూత్ స్థాయి క్యాడర్ నుండి ప్రతి ఒక్కరికి గౌరవం ఇస్తూ పార్టీలో పెద్ద నాయకునిగా చేసేది ఏ పార్టీలో సాధ్యం కాదు. ఒక కార్యకర్తని జాతీయ అధ్యక్షుని కూడా చేసినామని చెప్పుకునేటువంటి భారతీయ జనతా పార్టీ టికెట్ల విషయంలో కూడా విఫలమైందంటూ కూడా రాజకీయ విశ్లేషకులు చాలా మాట్లాడుతున్నారు. ఇక్కడ త్రిముఖ పోటీ జరుగుతుందని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడినప్పటికీ ఎక్కడ కూడా త్రిముఖ పోటీ నడవలేదు. అటు ఆదిలాబాద్ పోతే కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు లేనటువంటి పరిస్థితి, భైంసాకు పోతే కాంగ్రెస్ పార్టీకి 1-2 గెలిచినటువంటి పరిస్థితి, ఇటు ఆమన్గల్ మున్సిపాలిటీకి పోతే బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ నడిచింది కానీ కాంగ్రెస్ పార్టీ 1 సీటు గెలిచినటువంటి పరిస్థితి. త్రిముఖ పోటీ ఎక్కడ లేదు. ఉంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఉన్నది, లేదా బీజేపీ బీఆర్ఎస్ ఉన్నది. కానీ కాంగ్రెస్ పార్టీతో బీజేపీకి పోటీ లేదు, బీఆర్ఎస్తో కాంగ్రెస్కి పోటీ లేదు. ఈ విధంగా సెట్ అయిపోయింది. ఇక్కడ చాలా వరకు చాలా మున్సిపాలిటీలలో గెలవాల్సినటువంటి అభ్యర్థులు రెబల్గా పోటీ చేసి గెలిచినటువంటి పరిస్థితి. ఇప్పుడు భైంసా విషయానికి వస్తే గతంలో 2019-20 అల్లర్లు జరిగినప్పటి నుండి అక్కడ ఎంఐఎం పాగా వేసినటువంటి పరిస్థితి గత 10 సంవత్సరాలుగా. ఇప్పుడు మరి ఏ విధంగా భైంసాని ఈ రెబల్స్ సపోర్ట్ చేస్తే కనుక అక్కడ బీజేపీ దక్కే అవకాశం ఉంటుంది. కానీ ఏ నాయకుడు కూడా ఇప్పుడు బండి సంజయ్ కరీంనగర్కే పరిమితం అయిపోయిండే, అరవింద్ నిజామాబాద్కే పరిమితం అయిపోయిండే, తర్వాత రఘునందన్ రావు తనకు సంబంధించినటువంటి గజ్వేల్ ఆ ఏరియాలో ప్రచారం స్టార్ట్ చేసి ఉండే. కానీ రాష్ట్ర నాయకత్వం చాలా జిల్లాలకు నల్గొండలో 0, మహబూబాబాద్లో 0, మహబూబ్ నగర్లో ఆడో ఈడో, కొన్ని వనపర్తిలో ఆడో ఈడో 1-2, ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి బీజేపీ నాయకత్వం సక్సెస్ కాలేదు. మున్సిపాలిటీ ఎన్నికలలో ఇలాంటి పరిస్థితులు ఉంటే మరి రాబోయేటువంటి ఎన్నికల తరుణంలో ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి? హైదరాబాద్ నుంచి 3 కార్పొరేషన్లు డివైడ్ చేస్తూ ఉన్నారు. ఆ 3 కార్పొరేషన్ల విషయంలో ఎలాంటి గతంలో 2వ స్థానంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి 1 స్థానం వచ్చి ఉండే కార్పొరేటర్లలో, ఇప్పుడు మరి 2వ స్థానంలో ఉన్నటువంటి బీజేపీ ఇప్పుడు ఎన్ని స్థానాలు గెలుస్తుందో క్వశ్చన్ మార్క్. అసలు గతంలో నిన్న రీసెంట్గా జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా ఎక్కడ ప్రభావం చూపించాయి. ఎప్పుడు చూసినా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కోరుకునేది అధికారంలోకి వస్తామని, కానీ ఇక్కడ టికెట్లు కేటాయింపే తప్పుగా జరుగుతుందని చెప్పి కార్యకర్తలు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీని వదిలే ప్రసక్తి లేదు కాబట్టి వదలలేకపోతున్నారు. ఆ యొక్క సిద్ధాంతాలను నమ్ముకొని దాంట్లో ఉన్నారు తప్ప వేరే పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలాగా ఉంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు 0 అయిపోతుండే. చాలా నియోజకవర్గాల్లో నాయకత్వ లోపాలు ఉన్నాయి. దాన్ని సర్దిపెట్టుకునే అవకాశాలు వీళ్ళు తీసుకోకుండా పూర్తి స్థాయిలో వీళ్ళు
కొట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి, రాజకీయ సీనియర్ అనాలిసిస్ నుండి వస్తున్నటువంటి తరుణం. మీ యొక్క కామెంట్, మీ అభిప్రాయం ఏందో ఈ యొక్క వీడియో మీద, తెలంగాణ బీజేపీ మీద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్స్ పల్స్.